ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో మనం ప్రవేశించుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన ఆధిక్యతను బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ప్రియులారా, ఎలాగున్నారు మీరు? ప్రభు యొక్క మహాకృపలో మీరు క్షేమంగా ఉన్నారని సర్వశక్తి కలిగిన దేవుడైన మన ప్రభు ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నమ్మదగిన నామములు మేము విశ్వాసమును నమ్మికను కలిగి ఉంటున్నాము. ప్రియులారా, ఈ ఉదయకాల పరిచర్య కొరకై ప్రభు సహాయం కొరకు మనము ప్రార్థనను కలిగి ఉంటాము. కనుక ఈ ఉదయకాల పరిచర్య ప్రార్థన పూర్వకంగా ఆరంభించుకుంటాము. దయచేసి మాతో పాటు కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతమైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, భూపతులకు అధిపతి, మహా మహిమ కలిగిన మా ప్రియ రక్షకుడువైన మా యేసు ప్రభువా, మీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. మరొక నూతనమైన దినాన్ని మా జీవితంలో మాకు మీరు బహుమానంగా ఉచితముగా దయచేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినము బ్రతుకుమని మాకు మీరు సెలవిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఎన్నో ఆటంకములను తొలగించి, ఎన్నో కఠినమైన పరిస్థితులను తొలగించి, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులను తొలగించి, వ్యాధి బాధలను తొలగించి, నీ సంతోషము ఆనందముతో, నీ మహిమ ఐశ్వర్యముతో, నీ బలమైన మహాకృపతో ప్రియ తండ్రి మమ్మలను మీరు బలపరిచి ఆదుకుంటూ ధైర్యమిస్తూ మీ సహాయమును మాకు తోడుగా ఉంచుచు మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొనుచు మీ యొక్క బలమైన బాహువుల చేత మమ్మలను ఎత్తిపడుతూ పోషించి నడిపిస్తూ అన్ని వేళలా అన్ని పరిస్థితులలో చాలిన సమృద్ధైన దేవుడుగా మీరు మాకుంటున్నందుకు స్తోత్రాలు. నీ నమ్మకత్వమును, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను, మీ యథార్థతను, మీ మంచితనమును మాకేమాత్రము దూరము చేయక సమృద్ధైన విస్తారమైన నీ యొక్క కృపలతో మమ్మలను నింపుతూ నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరము మేము వినగలుగునట్లు సహాయం చేయండి. బాలురకు, చంటి పిల్లలకు, వృద్ధులకు, మధ్య వయస్సులో ఉన్న ప్రతి వారికి దేవా, నీ యొక్క లేఖన భాగముల యొక్క సారాంశం వారి యొక్క అక్కర్ల కొలది వారికి సమృద్ధిగా అందబడినట్లు సహాయం చేయము. దేవా, కృప పాలించము. ఈ పరిచర్యను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాను. మీ యొక్క వెలుగును, తేజస్సును, నీ మహిమను కనుపరచమని తండ్రి ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, నీ వైపు చూస్తుంటున్నాం, నీ మీద ఆనుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని నడిపించమని, సమృద్ధి అయిన నీ కృపలను మా ఎడల కనపరచమని ప్రార్థిస్తూ మరోసారి ప్రభు నీ యొక్క నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తుంటున్నాం. నీ శిలువ రక్తము చేత మమ్మల్ని నూతనపరచం, పవిత్రపరచమని మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలు మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో
మన యొక్క ధ్యానము ఆదికాండము 9వ అధ్యాయాన్ని మనము చదువుకుంటాం. మొదటి వచనం, ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు నోవాహుకు అతని యొక్క కుమారులకు అనగా తన యొక్క కుటుంబీకులకు అనుగ్రహిస్తుంటున్న ఆశీర్వాదం ఇది. అక్కడ రాయబడిన మాట, దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి. అబ్రహామును బట్టి ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడుతూ వచ్చినారు. అలాగనే నోవాహును బట్టి అతని యొక్క కుమారులు ఆశీర్వదింపబడుతూ వచ్చినారు. అలాగనే దావీదును బట్టి అతని యొక్క కుమారులు ఆశీర్వదింపబడుతూ వచ్చినారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన రక్షకుడైన ప్రభువైనటి యేసుక్రీస్తు వారిని బట్టి ఈ దినం మనము ఆశీర్వదింపబడుతూ వచ్చినాం. మరొక మాట చెప్పాలంటే, మన పితరుడు అయిన దైవజనుడు భక్సింగ్ గారిని బట్టి మనము ఆశీర్వదింపబడుతూ వచ్చినాం. కనుక ప్రియమైన వారులారా, దేవుని ఆశీర్వాదము అనేది మన పితరుల యొద్ద నుండి, అనగా దేవుడు మన పితరులను ఏ విధంగా ఆశీర్వదించినాడో అదే ఆశీర్వాదములతో మనలను దర్శించేవాడుగా దేవుడు ఉంటున్నాడు. కనుక నోవాహు ఆశీర్వాదము అతని పిల్లలు కూడా అనుభవిస్తూ వచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాదమును నీ సంతతి వారైన నీ పిల్లలు అనుభవించేటట్లు దేవుడు దాన్ని జరిగించేవాడుగా ఉంటున్నాడు. అందుకని మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము అనేది మనకెంతో ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమై ఉన్నది. కనుక ఇక్కడ ఆదికాండము 9వ అధ్యాయంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఏ విధంగా మరి వీరి జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చింది, జరుగుతూ వచ్చింది అంటే, ఇక్కడ రాయబడిన మాట మొదటి వచనం 2వ లైన్లో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఈ ఆశీర్వాదము ఫలించేదిగా ఉంటుంది. ఈ ఆశీర్వాదము అభివృద్ధి చెందేదిగా ఉంటుంది. నిజంగా ఎంత ఆశ్చర్యము! దేవుడు ఆశీర్వదించినాడంటే అది మనలను ఫలింపులోకి తీసుకుపోతుంది, అది మనలను అభివృద్ధిలోకి నడిపిస్తుంది. ఇంకా రాయబడిన మాట ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మరలా అదే వాగ్దానమును, అదే ఆశీర్వాదమును దేవుడు 7వ వచనంలో మరలా దాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అంటున్నాడు. భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరింపచేయుడని చెప్తుంటున్నాడు. ప్రియమైన సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను కూడా ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకొరకే దేవుడు నిన్ను దర్శిస్తుంటున్నాడు. ఈ ఉదయకాలం దేవుని యొక్క ఆశీర్వాదం అనేది
నీ యొక్క సంతతి మీద దేవుడు దాన్ని కుమ్మరించాలని ఎంతో ఆయన సంకల్పాన్ని కలిగి ఉంటున్నాడు. ఇదే వాగ్దానాన్ని మనము ఆరంభ దినాల్లో దేవుడు ఆదాముకి ఇచ్చిన విధానాన్ని కూడా మనం గమనిస్తాము. రండి, ఆదికాండము మొదటి అధ్యాయము. ఆదికాండము మొదటి అధ్యాయములో రాయబడుతూ వచ్చింది 22వ వచనంలో, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. ఆరంభ దినాల్లోనే దేవుడు తన సృష్టిలో ఆకాశ పక్షులను, సముద్రపు యొక్క ఆ జలచరములను దేవుడు ఆశీర్వదించినాడు, దీవించినాడు, ఫలింపజేస్తూ వచ్చినాడు. అలాగనే 27వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. 27వ వచనం దానికంటే 28వ వచనంలో స్పష్టంగా ఉంటూ వచ్చింది. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించి, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ప్రియమైన సహోదరుడా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అనేది అది తాత్కాలికమైనది కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అరాకొరతో కూడినది కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది సంపూర్ణతతో కూడినది. దేవుని ఆశీర్వాదం అనేది అది తరతరాలకే అది ఇవ్వబడుతుంది. దేవుని ఆశీర్వాదం అనేది ఈ ఒక్క దినానికి సంబంధించి కాదు, నీ యొక్క సంతానానికి, నీ పిల్లలకు అది వర్తిస్తుంది. కనుక దేవుని యొక్క ఆశీర్వాదము ఎంత పరిపూర్ణత కలిగినది కనుకనే ఆ పరిపూర్ణతలోకి నిన్ను నన్ను తీసుకువెళ్ళి నీకు కలిగిన సమస్తాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని దేవుడు విస్తరింపజేయాలని, ఫలింపచేయాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు. కనుక ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ము, దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్ము. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతుంటున్నాడు. ఈ దినము దేవుని యొక్క ఆశీర్వాదము నీ పిల్లలు నీ సంతతికి దాన్ని దేవుడు అనుగ్రహించబోతుంటున్నాడు. దేవుడు నీకు కలిగిన యావత్తును విస్తరింపజేసి ఫలింపజేయనై ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు. కనుక దేవుడు ఎంతో మంచివాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుము, నిరీక్షణ ఉంచుము. ఆయన నిన్ను పరిపూర్ణంగా దీవించేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుంటాము. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు మా ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీరు ఇచ్చినట్టు వాగ్దానమును బట్టి మీ కొందనాలు. ప్రభా, మీరు నోవాహును అతని యొక్క కుమారులను ఆశీర్వదించినావు, ఫలింపజేసినావు, వృద్ధి పొందించినావు. అలాగనే ఆదాము సంతతిని మీరు ఆశీర్వదించినారు, ఫలింపజేస్తూ వచ్చినారు, విస్తరింపజేస్తూ వచ్చినారు. అలాగనే అబ్రహాము యొక్క సంతతిని
మీరు ఆశీర్వదించినారు, విస్తరింపజేసినారు, ఫలింపజేస్తూ వచ్చినారు. మీకు వందనాలు. ఈనాడు మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి ప్రభువా మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు, దీవించినందుకు స్తోత్రాలు. మేము ఫలించాలని, వృద్ధి పొందాలని, భూమిని నింపాలని నీ కుమారుడి ద్వారా మా మీదకు మీరు పంపిస్తూ వచ్చిన ఆ యొక్క పరసంబంధమైన ఆశీర్వాదాలన్నీ మాకును, మా పిల్లలకును, మా తదనంతరము మా సంతతి అనుభవించాలని మీరెంతగానో గొప్ప ఉద్దేశ్యముతో మా పట్ల మీరు కలిగి ఉన్న ఆ ప్రణాళిక, ఆ తలంపులు, ఆ ఆశీర్వాదాలు, ఆ గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ఓ దేవా, ఈ దినము ఎందరినైతే మీరు ఆశీర్వదించాలని తలస్తుంటున్నారో, ఎందరినైతే మీరు దీవించాలని ఇష్టపడుతుంటున్నారో అటు వారందరినీ మీరు దీవించు, ఆశీర్వదించు. ముఖ్యంగా మా ప్రభాయ మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ బిడ్డలందరినీ మీరు ఆదుకోండి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో మా ప్రభా నీ బిడ్డలైన వారి యొక్క పిల్లలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే ప్రభా ప్రపంచంలో ఉన్న నీ బిడ్డలు ఏ అక్కర్లలోనైతే ఉన్నారో వారికి కావలసిన సహాయం మీరు దయచేయండి. ప్రతి సంఘాన్ని మీరు దీవించు. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు తమను తాము తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్న ప్రతి సంఘాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేయము తండ్రి. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో మీరు స్థాపించినట్టే హెబ్రోన్ యొక్క హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో మీరు స్థాపించినట్టు హెబ్రోన్ సహవాసం అంతటిని బట్టి మీకు వందనాలు. ఈ సంఘాన్ని మీరు దీవించు, ఆశీర్వదించు, ఫలింపచేయము, విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. బహుదూరము నుండి నీ సన్నిధికి ఎంతోమంది బిడ్డలు వస్తున్నారు, వారందరూ దీవించు. దూరము నుండి, బహుదూరం నుండి, సమీపము నుండి, బహు సమీపము నుండి వస్తున్న ప్రతి కుటుంబాలను దీవించు. ఫ్యామిలీస్గా వస్తున్న బిడ్డలను దీవించు. హాస్టల్స్ నుండి, ఐటీ కంపెనీస్ నుండి వస్తున్న నీ బిడ్డలను ఆశీర్వదించు. నానాటికి సంఘాన్ని దీవించు. మీరు వాగ్దానం చేస్తూ వచ్చినారు ప్రభా. మా దేవా, మీ యొక్క ఆశీర్వాదం, మీ దీవెన, మీ ఫలింపు ప్రభా ఈ యొక్క హెబ్రోను సంఘంపై, నీ బిడ్డలపై, నీ దాసులపై సంపూర్ణంగా మా దేవా మీరు కుమ్మరించండి. సంపూర్ణంగా మీరు ఆశీర్వదించండి. సంపూర్ణంగా మీరు ఫలింపచేయము, విస్తరింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ ఉదయకాల పరిచర్య అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లు మార్చమని, అనేకులు ప్రభా మరి యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మా తండ్రి నీ యొక్క పరిచర్యను వీక్షిస్తున్న బిడ్డలందరికీ ప్రభా నీ యొక్క మెండైన దీవెనలు కోరుకొనొచ్చు. మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలు మీకు చెల్లిస్తూ మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.